హాయ్ అండి. మీ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. ఆ సాయినాథుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, మా ఛానల్ తరపు నుంచి మీ అందరికీ కూడా భోగి పండుగ, సంక్రాంతి అండ్ కనుమ 3 పండుగలకి శుభాకాంక్షలండి. సో, పొద్దున్నే భోగి మంట వేద్దామని లేచామండి. లేచి చూసేటప్పటికి ఎటు చూసినా మంచే. ఫుల్లు ఇంకసల. మాకింక బెంగుళూరులో అయితే ఈ చలికాలం అంతా ఫుల్లు మంచుంటుంది. ఇంక చిన్నగా మా వారు భోగి మంట వేయడానికి స్టార్ట్ చేస్తున్నారు. ఇక మా భోగి పండుగ రోజు ముగ్గైతే ఇలా వేసామండి. ఆవు పేడ దొరుకుతది మాకు. ఇక్కడ అన్నీ కూడా ఆవులే ఉంటాయి బాగా ఎక్కువగా. సో, ఆవు పేడతోటి కల్లాపంతా చల్లేసుకుని, మొత్తం ఆవు పేడతోని గొబ్బెమ్మలు కూడా పెట్టుకున్నామండి. చాలా బాగా అనిపిచ్చింది. ఏదో ఒక పల్లెటూరి వాతావరణంలో ఉన్న ఫీలింగ్ అన్నమాట. ముగ్గు బాగా కుదిరింది. అంతా చెరుకు గడలు, గాలిపటాలు, జొన్న కంకులు అన్నీ కూడా వేశాను. సో, భోగి మంట అయితే రెడీ అయిపోయింది. ఇక చిన్నగా పిలుస్తున్నారు మా వారు. రండి రండి వేసేసాను అని చెప్పేసి. ఇక మా ఎదురు అంకుల్ ఆయన. సో, చాలా బావుంటారు. ఆ ఆంటీ, అంకుల్ ఇద్దరు కూడా మాతో బాగా ఫ్రెండ్లీగా. వాళ్ళు కేరళ వాళ్ళు. సో, మా ఫెస్టివల్స్ కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు మాతో పాటు. మేము ఇన్వైట్ చేస్తాం వాళ్ళని. సో, ఇంకా మా పిల్లలైతే ఆ చుట్టుపక్కల ఉన్న పేపర్స్, లీవ్స్ అన్నీ తెచ్చి వేస్తూ ఉన్నారింక. ఆ చుట్టుపక్కల వాళ్ళ ఉన్నయన్నీ. అది గాక వాళ్ళ వేస్ట్ బుక్స్ కూడా చాలా ఉన్నాయి లాస్ట్ ఇయర్‌వి. సో, అవన్నీ కూడా వేసి భోగి మంట చేస్తున్నారు. కొబ్బరి చెట్టువి పైన నుంచి కిందకి కొబ్బరి మట్టలన్నీ పడుతూ ఉంటాయండి. సో, ఆ కొబ్బరి మట్టలు అన్నీ గూడా వేసేసి మేము భోగి మంట చేసేసాము. ఇంకా కార్డ్‌బోర్డ్స్ ఏమైనా అట్టపెట్టెలు అన్నీ వేసేసారింకా. ఇంకంతా అయితే బాగా ఎంజాయ్ చేశాము. సో, చుట్టుపక్కల ఉన్నయన్నీ తెచ్చేసుకొని పెద్ద మంట చేయాలని దాన్ని చూస్తున్నాం యాక్చువల్లీ. ఇక ఆ డీజే సాంగ్స్ అయితే పెట్టేసుకొని ఇంకా అందరం కోలాటం ఆడేసాము. మా ఎదురు ఆంటీ ఆవిడ. సో, వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ఇట్లాంటి ఫెస్టివల్స్ ఇవన్నీ చేసుకోవడం. ఇంకా ముగ్గురం కలిసి ఊరికే కాసేపు డీజే సాంగ్స్ పెట్టుకొని కోలాటం ఆడుతూ ఉన్నాము. కానీ మేముండే ఈ సిటీ లైఫ్‌లో ఇలాంటివన్నీ అంటే అసలింక అది గాడ్ గ్రేసే అనుకోవాలి. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్స్‌లో ఎవరి ఇల్లులు వాళ్ళవి, ఎవరి గోల వాళ్ళదన్నట్టు ఉంటుంది. బట్ ఈ మా ఇండివిడ్యువల్ హౌస్ అండి. సో, దానివల్ల మాకివన్నీ సదుపాయాలన్నీ అందుతున్నాయన్నమాట. అంటే ఒక పల్లెటూరి వాతావరణ సదుపాయాలన్నమాట ఇవన్నీ కూడా. ఆవు పేడతోని ముగ్గు వేసి అది కల్లాపు చల్లుకోవడం, గొబ్బెమ్మలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చాలా బావుంది మాకైతే. ఇలా భోగి మంట వేసుకొని. మేమైతే 13 ఇయర్స్ అయిందండి బెంగుళూరొచ్చి. సో, ఈ 13 ఇయర్స్‌లో ఎప్పుడు భోగి మంట వేసెరగము. సో, మేము ఇక్కడ న్యూగా హౌస్ కట్టుకున్న తర్వాత నుంచే ఇట్లా భోగి మంట అవి వేసుకుంటున్నాము. అంటే ఇండివిడ్యువల్ హౌసెస్ అయితేనే మనకివన్నీ ఉంటాయన్నమాట. సో, ఈ భోగి మంటలు ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయడానికి చాలా బావుంది. ఫుల్ డీజే అయితే పెట్టాము. అన్ని సాంగ్స్ పెట్టేసాము. మంగ్లీ సాంగ్స్, భోగికి సంబంధించి. భోగి తెచ్చే భోగం అది ఇది. మా వారు చూడండి డాన్స్ ఏస్తున్నారు. మహిత్ కూడా డాన్స్ ఏస్తున్నాడు అల్లు అర్జున్ సాంగ్‌కి. 'కమ్ ఆన్ కమ్ ఆన్ బ్యూటీయస్' సాంగ్ ఊకేస్తున్నాడు. డావ్ 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 సాంగ్‌కేస్తున్నాడు మహిత్. ఓహ్! మహిత్ మా మహిత్‌కి భూమి మీద కాలు నిలబడదు. అస్సలు అలా ఏస్తాడన్నమాట. ఫాగయితే ఇంకా ఉంది. ఫుల్‌గా ఉంది ఫాగు. ఇంకా ఆల్‌మోస్ట్ ఆల్ మొత్తం ఇంకా అన్నీ వేసేసాము. మా దగ్గరున్న బుక్స్, కార్డ్‌బోర్డ్స్ అన్నీ వేసేసాము. సో, మహిత్ మాత్రం డీజే సాంగ్స్ ప్లే అవుతున్నాయండి వెనక. సో, అందుకని మహిత్ డాన్స్ ఏస్తూ ఉన్నాడు డీజే సాంగ్స్‌కి. ఫుల్ వేస్తున్నాడు. మమ్మీ వెయ్యి వెయ్యి నేను భోగి మంట దగ్గర డాన్స్ వేస్తాను. సో, సాంగ్స్ పెట్టేయండి అని చెప్పేసి. సో, ఫైనల్‌గా భోగి మంట అంతా అయిపోయిందండి. ఇక ఒక తపాల్లో నీళ్లు పెట్టేసాము. ఎందుకంటే ఈ నీళ్లు పిల్లలకి పోస్తే చాలా మంచిదంట. సో, అందుకోసమని
ఒక తపాలా అనేది పెట్టేసాము. నీళ్ళైతే బాగా మసిలిపోయినాయి అసలు ఫుల్గా. తర్వాత పిల్లలిద్దరికి పోసాను. ఈ విధంగా మా ఇంట్లో భోగి సెలబ్రేషన్స్ చేసుకున్నామండి. మధ్యాహ్నం పులగం, సాంబారు, ఇవాళ స్పెషల్స్ అవి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.